అందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కి సంబంధించి స్క్రీనింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఈ సంవత్సరం అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది నోటిఫికేషన్. 905 పోస్టుల రిక్రూట్మెంట్ కి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో మొన్న వచ్చిన స్క్రీనింగ్ రిజల్ట్స్ లో దాదాపుగా 1:100 నిష్పత్తిలో అంటే ఒక పోస్ట్ కి దాదాపుగా 100 మందిని రేషియోగా తీసుకుని 92,000 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ జూలై 28వ తారీఖున షెడ్యూల్ చేయడం జరిగింది. సో మనకి చూసుకుంటే ఇంచుమించుగా కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది దీంట్లో ఏ రకమైన ఇంటర్వ్యూ లేదు మీ అందరికీ తెలిసినట్లుగానే. సో మెయిన్స్ స్కోర్ ఆధారంగా మనకి నియామకాలు జరుగుతాయి. అంటే మెయిన్స్ లో ప్రాపర్ గా ఎంత స్కోర్ వస్తుందో అనేది ఒక అవగాహన, ఆ రోజు ఎగ్జామ్ రాసిన పెర్ఫార్మెన్స్ బట్టి ఇంచుమించుగా పోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. మంచి మార్కులు వస్తే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుంది. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకుని 21st సెంచరీ ఐఏఎస్ కేపీఎస్ 21st సెంచరీ ఐఏఎస్ మనము ఒక ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు, మొన్న వచ్చిన స్క్రీనింగ్ రిజల్ట్స్ లో కూడా దాదాపుగా 170 మంది పైచిలకు మా స్టూడెంట్స్ దీంట్లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది, సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ టెస్ట్ సిరీస్ కి సంబంధించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్లీ మొత్తం గ్రూప్ 2 లో మెయిన్స్ లో మనకి 2 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, పేపర్ 1కి వచ్చేసరికి మీ అందరికీ తెలిసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఓకే, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే, అది ఫస్ట్ పేపర్. ఈ ఫస్ట్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ప్రతి సెక్షన్ 75 మార్కులకి. ఓకే, సెకండ్ పేపర్ వచ్చేసరికి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ. దాంతోపాటు రెండో సెక్షన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్. ఈ 2 కలిపి 75 మార్కులకి రెండో సెక్షన్. అంటే 2 పేపర్లో చివరి పేపర్ 150 మార్కులకి, 2 కలిపి 300 మార్కులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఇది మీ అందరికీ తెలుసు, జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ బ్రీఫ్. ఇప్పుడు మన టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి ఏంటి స్పెషాలిటీ? గతంలో కూడా మనం చెప్పినట్టుగా 170 మంది పైచిలకు క్లియర్ అవడం జరిగింది. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టెస్ట్ సిరీస్. ఓకే, ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి టెస్ట్ సిరీస్ ని మనం ఎంత మెటిక్యులస్ గా ప్లాన్ చేసుకుని మీ ప్రిపరేషన్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటే అంత ఛాన్స్ ఉంటుంది మీరు క్లియర్ చేయడానికి. యూజువల్లీ ఏం చేస్తుంటారంటే మనకున్న టైంలో 80 to 90% ఊరికే చదవడానికే స్పెండ్ చేస్తుంటారు. టెస్ట్ సిరీస్ రాయరు, ప్రాక్టీస్ చెయ్యరు. దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎగ్జామ్లో. ఎందుకంటే మీరు ఏది చదివినా సరే దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్గా ఎగ్జామ్కి ఉపయోగపడే పద్ధతిలో మీ దగ్గర నిలవ ఉంచుకోవాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది టెస్ట్ సిరీస్ రాయడం. సో ఆ ఉద్దేశంతోనే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా దగ్గర ఎవరైతే క్లియర్ అయ్యారో ఈ 170 పైచిలకు స్టూడెంట్స్, ప్రైమర్లీ వాళ్ళ కోసం అండ్ ఆల్సో అదర్ పీపుల్ హూ వాంట్ టు అవైల్ దిస్ టెస్ట్ సిరీస్, చాలా తక్కువ రేట్కే మేము టెస్ట్ సిరీస్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చాము. ఈ టెస్ట్ సిరీస్ బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా వెరీ గుడ్ క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, ఎక్కడి నుంచో డంప్ చేసినవి ఆర్ ర్యాండమైజ్డ్గా ఉండే క్వశ్చన్స్ కాకుండా ఎగ్జాక్ట్లీ ఏపీపీఎస్సీ స్టాండర్డ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 లో కూడా ఈ మధ్య కొంచెం స్టాండర్డ్ పెంచారు. ఆ స్టాండర్డ్స్ మీట్ చేస్తూ ఎక్స్క్లూజివ్ గా క్యూరేట్ చేసిన క్వశ్చన్స్ తో టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. మన టెస్ట్ సిరీస్ వచ్చేసి మే 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో దాని తాలూకు ఫీచర్స్ ఏంటి, టెస్ట్ సిరీస్ తాలూకు ఫీచర్స్ ఏంటి, మన షెడ్యూల్ ఏంటి, మనం ఎలా వెళ్ళబోతున్నాం అనేది బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మొత్తం మీద 20 సెక్షనల్ టెస్ట్లు, 4 గ్రాండ్ టెస్ట్లు అండ్ 3 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ 20 సెక్షనల్ టెస్ట్లు ఒక్కొక్క టెస్ట్ లోని 75 ప్రశ్నలు ఉంటాయి. ఓకే, ఇవి ఇండివిజువల్ చాప్టర్స్ కి సంబంధించినవి. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే, పాలిటీ తీసుకుంటే దాంట్లో ఒక యూనిట్ ఒక సెక్షనల్ టెస్ట్, రెండో యూనిట్ రెండో సెక్షనల్ టెస్ట్, అలాగా సబ్జెక్ట్ కి 5 సెక్షనల్ టెస్టులు చెప్తున్నా. సబ్జెక్ట్ లో క్షుణ్ణంగా డీటెయిల్స్ వరకు వెళ్ళి మీరు ప్రిపేర్ అవడానికి, ప్రిపేర్ అయిన దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకోవడానికి, పూర్తి స్థాయిలో మీరు సన్నద్ధం అవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రతి 5 సెక్షనల్ టెస్టులకు ఒకసారి ఆ సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గ్రాండ్ టెస్ట్ ఏంటంటే మనకి 150 ప్రశ్నలు ఉంటాయి. అంటే మొత్తం పాలిటిక్ కలిపి ఒక గ్రాండ్ టెస్ట్, మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కలిపి ఒక గ్రాండ్ టెస్ట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో 3 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్లు. జనరల్ గా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి, మార్నింగ్ ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్. సో ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ లో ఎలా అయితే మీకు పొద్దున్న మధ్యాహ్నం పేపర్లు ఉంటాయో అదే రకంగా మేము కూడా పొద్దున్న మధ్యాహ్నం పేపర్లు అరేంజ్ చేయడం జరిగింది. సో దట్ ఆ
సిమ్యులేటెడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి. రెండోది ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ పేపర్ డిస్కషన్. సో టెస్ట్ సిరీస్ లో మీకు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ప్రాపర్ గా కాంప్రహెన్సివ్ గా ఉంటాయి. అంటే మీరు చదివిన తర్వాత ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ ఏదైనా డౌట్లు ఉన్నా కానీ పద్దానికి పుస్తకం తెరవకుండా ఆ కింద ఉండే ఎక్స్ప్లెనేషన్ వెరీ హై క్వాలిటీ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ టెక్నిక్స్ ఆన్ ఎంసీక్యూ సాల్వింగ్. మనం ఎంత చదివినా కానీ ఎగ్జామ్ హాల్లో కొంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కొన్ని స్ట్రాటజీలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో అవి అప్పటికప్పుడు ఎగ్జామ్ హాల్లో రావు. కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ రాసినప్పటి నుంచే ముందు నుంచే మీకు ఆ రకమైన తర్ఫీదు, ఆ రకమైన ఓరియంటేషన్ మీకు ఇవ్వడానికి ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు స్లోగా ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జామ్ చాలా సార్లు క్లియర్ చేసిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే డీల్ చేస్తుంటారు మోస్ట్లీ. సో దానివల్ల మీకు చాలా యూటిలిటీ కనిపిస్తుంది. తర్వాత లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ఏరియా. సో ఈ 4వ పాయింట్ చూసారా, హై క్వాలిటీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్. ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే ఆస్పెక్ట్ గ్రూప్ 2 అండ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ పాలిటీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ. ఈ ఏరియాలో కరెంట్ అఫైర్స్ ని ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి ఏంటి అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ మీరు బయట తీసుకుని చదివినా చాలా టైం కన్జ్యూమ్ అయిపోద్ది. అలా కాకుండా ఎవరెవరైతే మా టెస్ట్ సిరీస్ అవైల్ చేసుకుంటున్నారో, ఎవరెవరైతే మా టెస్ట్ సిరీస్ ని పర్చేస్ చేసి దాంట్లో పార్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫ్రీగా కాంప్లిమెంటరీ PDF సప్లై చేస్తాం. అంటే మంత్లీ వైజ్ ఈ ఏరియాస్ అన్నింటినీ కవర్ చేస్తూ ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కి అవసరమయ్యే కరెంట్ అఫైర్స్ మొత్తం మేమే ఎక్స్క్లూజివ్ గా, మా టీం అంతా ఎక్స్క్లూజివ్ గా క్యూరేట్ చేసి 21st సెంచరీ టీం అంతా మేము మీకు అందించడం జరుగుతుంది. ఇది మీకు బయట దొరకదు. ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకే ఇది కాంప్లిమెంటరీగా ఇస్తాం. ఓకే, సో యాజ్ సెడ్ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ 2nd of May. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే మీరు మార్కెట్ లో కంపేర్ చేస్తే అన్ని రకాల టెస్ట్ సిరీస్ కంటే కూడా ఆర్ క్వాలిటీ డెఫినెట్లీ. ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ లీస్ట్ పాసిబుల్ ప్రైస్ మీరు రఫ్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవి ఎగ్జామ్స్ మనకి 27 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 3 ఎగ్జామ్స్ లో 2 పేపర్లు ఉన్నాయి, అంటే 33. ఈచ్ ఎగ్జామ్ కాస్ట్ యూ ఈవెన్ లెస్ దెన్ 100 rupees. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ డీల్ ఐ బిలీవ్. సో మీకు దీనికి సంబంధించి ఏదైనా సరే క్వెరీస్ ఉంటే యూ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దీస్ నెంబర్స్ అండ్ ఆర్ టీమ్ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఈ 92,000 మంది ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిపోయాం కదా అని అనుకోవద్దు. అసలు విషయం మెయిన్స్. మీ మార్కులు మెయిన్స్ లో ఎంత ఎక్కువ వస్తే ఈ తక్కువ టైంలో, ఈ 3 నెలల టైంలో ఎంత ఎక్కువ మార్కులు మీరు అచీవ్ చేయగలిగితే అంత మంచి ఉద్యోగం మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మనకు మొత్తం కంప్లీట్ అవడానికి 30th June వరకు టైం పడుతుంది. మనకి గ్రాండ్ టెస్ట్లు అన్ని, సెక్షనల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు మనం కంప్లీట్ చేసుకోవడానికి. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 1 week గ్యాప్ ఉండబోతుంది. ఇన్ కేస్ ఎనీ డిలేస్ ఉన్నా ఏమైనా ఏరియాస్ ని మళ్ళీ రివైజ్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఈ టైం ఉపయోగపడుద్ది. మనకి 8th, 12th, 16th ప్రతిరోజు ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఫుల్ లెంగ్త్ టెస్ట్ లో ఎగ్జాక్ట్లీ మీకు ఎగ్జామ్ లో ఎలా అయితే ఉంటాయో మార్నింగ్ సెషన్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2. పేపర్ 1 కి 150 ప్రశ్నలు, పేపర్ 2 కి 150 ప్రశ్నలు. ఎగ్జాక్ట్లీ మీరు ఎగ్జామ్ లో ఎలా అయితే రాస్తారో అదే విధమైన ఫీల్ మీకు ఇవ్వడానికి సిమ్యులేటెడ్ టెస్ట్ అన్నమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత 16వ తారీఖు నుంచి మనకి 28వ తారీఖున ఏపీపీఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ చేయడం జరిగింది. సో మీకు రీజనబుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి. సో ఈ ఎగ్జామ్స్ అన్ని ప్రాపర్ గా ఫాలో అయ్యి దీనిలో వచ్చే బిట్స్ అన్నిటిని ప్రాపర్ గా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఈ ఏరియాస్ అన్నిటిని దానికి తగ్గ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చాలా మంచి స్కోర్ మీకు గ్రూప్ 2లో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మంచి స్కోర్ వచ్చిందో మంచి పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు మీరు సాధించడం జరుగుతుంది. ఓకే, ఇంకొక క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని కూడా ఈ టెస్ట్లు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే టెస్ట్ అప్డేట్ చేసామో, దాంట్లో అప్లోడ్ చేసామో ఆన్లైన్లో, ఆ రోజు నుంచి తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పాలిటీ మొదటి టెస్ట్ 2వ తారీఖున, ఓకే, సెక్షనల్ టెస్ట్ 1 2వ తారీఖున ఉంది. సో 2వ తారీఖు నుంచి తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ టెస్ట్. ముందు రాయలేరు కానీ ఏ టెస్ట్ అయినా తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.